అందరూ చెప్పేశారు. ఎవర్రా మీరంతా ఇంత ప్రేమిస్తున్నారే. థ్యాంక్ యూ అండి. ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్కి నమస్కారం. ఎవర్రా మీరంతా. లవ్ యూ బాయ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ అబౌట్ అభిమానం అండి. మీకు నా మీద ఉన్న అభిమానం, నాకు నా హీరోస్ మీద ఉన్న అభిమానం. ఒక అభిమానం అనేది ఆ లవ్ నుంచి దాటితే అది భక్తి అవుతుంది. మన కల్చర్లోనే ఎన్నో మంది సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్ళు స్క్రీన్లో ఏం చేస్తే మనం ఒప్పుకుంటాం. వీల్ అక్సెప్ట్ వాట్ ఎవర్ దే డూ ఆన్ స్క్రీన్. అలా మనకుండే 2 వ్యక్తులు ఉన్నారు, ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి దే చేంజ్డ్ సినిమా, దే చేంజ్డ్ పాలిటిక్స్, దే చేంజ్డ్ పీపుల్స్ లైఫ్స్. And whatever they did, we accepted, and they were such superpowers. They were almost like demigod for us. ఏ పని చేసినా అది ఎయిదర్ ఇట్ హ్యాస్ టు బి ఎంటర్టైనింగ్, లేకపోతే అది యూస్ఫుల్గా ఉండాలి. 2 లేదంటే అది వేస్ట్. బట్ 2 ఉంటే ఇట్ బికమ్స్ వెరీ వెరీ స్పెషల్. సో దే బోత్ ఆర్ సో స్పెషల్ టు అస్. సో అలాంటి సూపర్ హీరోస్ మన కల్చర్లో నుంచి వచ్చే మామూలు వ్యక్తిగా నుంచి దే బికేమ్ సో బిగ్. వాళ్ళు మనకు సూపర్ హీరోస్. అలాంటి సూపర్ హీరోస్ మళ్ళీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఇమాజినేషన్. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి. నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చేటప్పుడు వీ డోంట్ నో ఎనీవన్, బట్ స్టిల్ వీ వర్ సో వెల్కమ్డ్. బట్ నాకు ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది. సచ్ అ బిగ్ ఫ్యామిలీ ఐ హ్యావ్. సో ఐ థింక్ అన్నయ్య తరపు నుంచి, నా తరపు నుంచి ఐ కాంట్ సే హౌ థ్యాంక్ఫుల్ వీఆర్ సో బ్లెస్డ్ అండి. ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ మనకు కావాలి. థ్యాంక్ యూ. సింగం బాగున్నారు. ఇక్కడే షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో. సో ఖచ్చితంగా మీ లవ్ గురించి మీ అడిగినట్టు నేను చెప్తానండి. థ్యాంక్ యూ. వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.